హైదరాబాద్లో జస్ట్ ఒక 1 కిలోమీటర్ నడచాలన్నా నామోస్ట్గా టైం సరిపోక చాలా బాధపడతామండి. ఇలా రోజు ఎక్కినామనుకున్నా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చాలా బాగుంది. ఇట్లున్నా బస్సీపురం కొండలో మనం చూసుకొని జాగ్రత్తగా వచ్చినామంటారా. లొకేషను అద్దరి అంటే అదిరిపోతుంది మామూలుగా ఉండదు. చూడండి అబ్బా ఎంత దూరం వచ్చేసామంటే అది కూడా చూపిస్తాను కదా, అదే శివపురం అనమాట. అది శివపురం పల్లి అనమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ కాలనీ పల్లి కలిసి మొత్తం శివపురం అంటారు. ఫస్ట్ టైం ఆ కెరీర్ మొత్తంలో ఇంత పైకి ఎక్కి వీడియో చేయడం చెప్తాను. సబ్స్క్రైబర్స్ చూసుకోండి. శివపురం కొండలో కూడా ఇలాంటి గ్రీనరీ ఉంది బా. చూడండి ఎంతో బాగుందంటే నిజంగా. అర్లీ మార్నింగ్ మేము 6 o'clock బయలుదేరినాము కింద కొండపైన మా పల్లి నుంచి. చూస్తా అంటే ఎంత బాగుందో చూడండి. కావాలంటే అదిరిపోలా బాగా వచ్చిందా. శివపురంలో ఉన్నటువంటి శతశృంగ పర్వతాలను చూపిస్తారండి. ఈ పైకి వస్తే కొద్దిగా తెలుస్తుంది అన్నమాట. చూద్దారండి ఎలాంటి వాతావరణంలో ఉంది ఏంటి అనేది. ఎలాంటి వాతావరణం ఉంది చూపిస్తారండి. ఇవన్నీ కూడా శతశృంగ పర్వతాలు అంటారు అన్నమాట. ఇక్కడ రండి మీకు కొండ చూపిస్తాను. అది కనిపిస్తుంది కదా, ఆ కొండ ఏంటంటే ఈరోజు వచ్చేసి నేను ఆ కొండపైకి ఎక్కుతున్నాను. ఆ కొండపైకి ఎక్కిన తర్వాత ఎలాంటి వాతావరణము ఎలా ఉంటుంది, మా ఊరు ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఆ తర్వాత ఆ కొండ టాప్ వ్యూ నుంచి శివపురాన్ని చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మా టాప్ వ్యూ తర్వాత వచ్చేసిన ఈ వాయిల్పాడు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసిన మదనపల్లి నుంచి తిరుపతి వరకు నేషనల్ హైవే వేశారు. ఆ హైవే కూడా కనిపిస్తుంది. ఆ టాప్ వ్యూ నుంచి చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. చూసుకోండి శివపురము కింద నుంచి గ్రీనరీ ఏ విధంగా ఉందని చూడండి. అంటే చాలా బాగుంది అనమాట. యాక్చువల్లీ మీకు ఈ చెట్ల మధ్యలో ఇండ్లు ఉన్నాయి, సరిగ్గా కనిపించకపోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు టాప్ వ్యూ నుంచి చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఈ వీడియోలో మీరు శివపురాన్ని టాప్ వ్యూ నుంచి చూస్తారు కూడా. చూసుకోండి కాదండి. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ బాగా వస్తుంది కదా. వ్యూ ఏం రాదా మరి మన హైట్ పెరిగే కొద్దీ ఇది హైట్ తగ్గుతుంది అంతే. శివపురంలో ఉన్నటువంటి కొండలు అంటే శివపురానికి ఆనుకున్నటువంటి కొండలు. ఇక కొండలన్నీ కూడా ఏమంటారంటే శతశృంగ పర్వతాలు అంటారు అన్నమాట. ఇంతవరకు నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత పైకి ఎప్పుడు రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చాము. సో కింద జారుబండ ఉంది, దాన్ని జారుబండ అంటారు. అటు సైడ్ నుంచి చూసారా, అక్కడ కింద వచ్చి కుంట ఉంది, అక్కడ బట్ట ఉతుకోవడానికి అంతా ఉంది. అటు సైడ్ మీకు చెట్టుపల్ల గుండు ఉంది, అది తర్వాత చూపిస్తాను పైకి వెళ్ళే కొద్దీ. బట్ శివపురం అనేది కింద కనిపిస్తుంది. మేము ఇంకా టాప్ మేము టాప్ వ్యూ వెళ్ళే కొద్దీ మీకు వ్యూ ఇంకా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. చాలా కష్టపడి తీసుకున్నాము. అటు సైడ్ మీకు నేషనల్ హైవే కనిపిస్తుంది అనమాట. మదనపల్లి టు తిరుపతి నేషనల్ హైవే అది కూడా కనిపిస్తుంది. ఎవరు లేచి చూపిస్తాను మీకు, మామూలుగా ఉండదు. బట్ ఏంటంటే పైకి పోయి కొద్దీ వ్యూ బాగుంటుంది. అక్కడ చూపిస్తాను. జస్ట్ మేము ఇంత ఒక హాఫ్ మ్యాట్కి వచ్చామన్నమాట. కొండ పైకి వెళ్ళేటప్పుడు దారికి వచ్చాము. జస్ట్ చూపిస్తున్నాను చూడండి. చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం అనమాట. అర్లీ మార్నింగ్ 6 o'clockకి. చూసుకోండి ఫాగ్ ఎంతో బాగుందో. పొగ మంచి అంతా కూడా ఈ శివపురాన్ని వాయిల్పల్లి మొత్తం కప్పేసింది. చూడబ్బా ఎంత దూరం వచ్చేసామంటే అది కూడా చూపిస్తాను కదా, అదే శివపురం అనమాట. ఇక్కడ చూసారా ఈ మాన్లన్నీ ఉన్నాయి చూసారా, ఇది కాలనీ అంటారు. అక్కడ మధ్యలో చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉంది అనమాట. చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉంది. అటు సైడ్గా కొన్ని ఇంట్లో చూసినావా, అది శివపురం పల్లి అనమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ కాలనీ పల్లి కలిసి మొత్తం శివపురం అంటారు. అక్కడ చూసారా చౌడేశ్వరి దేవి గుడి చాలా అంటే చాలా అందంగా చూడండి. లేటెస్ట్గా వచ్చేసిన అమ్మవారి టెంపుల్కి కలర్లు వేసారనమాట. గోపురం గోల్డ్ కలర్ కనిపిస్తుంది. చూసుకోండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా చూడండి అబ్బా. శివపురం కదా. ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏమంటే మా ఊరు 10 మందికి తెలియాలనేసి, 10 మంది కాదు ప్రపంచానికి తెలియాలనేసి. సో అందుకనేసి ఫస్ట్ టైం ఆ కెరీర్ మొత్తంలో ఇంత పైకి ఎక్కి వీడియో చేయడం చెప్తాను. సబ్స్క్రైబర్స్ చూసుకోండి. ఒక ఊటీ కొడైకెనాల్లోనే మాకు దగ్గర ఉన్నటువంటి హాస్టల్స్ ఇలాంటి వెదర్ ఉంటుంది, ఇలాంటి క్లైమేట్ కానీ ఇలాంటి గ్రీనరీ ఉంటుంది. కానీ శివపురం కొండల్లో కూడా ఇలాంటి గ్రీనరీ ఉంది బా. చూడండి ఎంతో బాగుందంటే నిజంగా. అర్లీ మార్నింగ్ మేము 6 o'clock బయలుదేరినాము కింద కొండపైన మా పల్లి నుంచి. చూస్తా అంటే ఎంత బాగుందో చూడండి. కావాలంటే
గ్రీనరీ ఒకసారి చూడండి, స్వచ్ఛమైన గాలి, కొండ ఎక్కుతా ఉంటే బాడీలో వచ్చేసిన ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి లొకేషన్ ఎలా ఉందో. శతశృంగ పర్వతాలు అబ్బా, ఒకప్పుడు మహా కవులు చెప్పారనమాట. ఇలా ఉంటుంది మా ఊరు. అదిరిపోలా బాగా వచ్చిందా? ఎట్లుందిరా అంటే లొకేషను పొద్దున్నే ఆసం అంటే ఆసం, అమేజింగ్ బా, చాలా కొట్టేసింది పోండి లొకేషన్. చూడండి డీప్ ఫారెస్ట్ అంటే ఇలానే ఉంటాయి. ఎలా చూడండి బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు దిమ్మ జరిగి బొమ్మ కనిపిస్తుంది. చాలా కష్టపడి దగ్గర పైకి వచ్చామన్నమాట. ఏదో చంద్రగారి వల్ల సాధ్యమైంది. ఇంత టాప్ పైకి రావడానికి బాగా సాధ్యము. ఎప్పుడో చిన్నప్పుడు 4వ క్లాసులో 3వ క్లాసులో చూడండి కావాలంటే ఎంత హైట్లో ఉన్నామంటే అబ్బా ఇవన్నీ కూర్చోకపోతున్నాయి. ఇవన్నీ ఉన్నదా బోధకుండా మునులు అని కూర్చుకునేవి చూడండి. జస్ట్ వీడియో చూపించాలని ఇంటెన్షన్తో ఇలా పోరాడుతాం అనమాట. చూసుకోండి అబ్బా, వర్షాకాలంలో తిరుతో చూసిన ఈ చలి కొంటనే శివపురం కాలనీకి కొండలకి బ్యాక్ సైడ్ వచ్చేసింది ఎర్రకుంటుంది అనమాట. ఒకప్పుడు తవ్వారు, అక్కడ వాటర్ స్టోర్ అవుతాయి అనమాట. వర్షం పడినప్పుడు మాత్రం స్టోర్ అవుతాయి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చేసిందను అక్కడ బట్టలు ఉతుకోవడానికి ఆ వాటర్ వాడుతున్నారు అనమాట. నిజం చాలామందికి ఆ వాటర్ యూస్ అయినాయి, చూసుకోవడం అనమాట. కాబట్టి ఏమంటే ఈ కొండల్లో వచ్చే నీళ్ళు మాత్రం అట్లా శివపురం మీద పోతా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా, చూసుకోండి ఎంత బాగుంది వాతావరణం. అక్కడ కొత్తగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, వైట్ పిల్లర్లు, తర్వాత చేసిన బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా. ఇది ఏంద్రా అంటే నేషనల్ హైవే అనమాట. మదనపల్లి నుంచి తిరుపతికి రీసెంట్గా లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఏంటంటే రోడ్డు వచ్చేసింది ఓపెన్ చేస్తారన్నమాట. ఇప్పుడు మదనపల్లి నుంచి తిరుపతికి పోవాలంటే మ్యాక్సిమం వచ్చేసింది ఒక 2.5 hourలోనే వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఫాస్ట్గా ఉంది, అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. రోడ్ అంటే చాలా బాగుంది అనమాట. నేషనల్ హైవే సార్ కదా, ఇది వచ్చేసింది లాస్ట్ గవర్నమెంట్ హయాంలో జరిగింది. ఈ గవర్నమెంట్ హయాంలో ఓపెన్ అయిపోయింది అనమాట. నిజం రోడ్ అయితే చాలా బాగుంది. అసలు మా శివపురం పుట్టినప్పటి నుంచి మేము ఎప్పుడు ఫ్లైఓవర్ పడుతున్నాను కానీ ఇలాంటి రోడ్డు వస్తాం కానీ కలగనలేదన్నమాట. ఇంతకుముందు ఈ రూట్లో ఈ ఉంది కదా వాయిల్పాడు, అదే శివపురం నుంచి పత్యాపురం, నిమ్మలపల్లి ఈ రూట్లో వచ్చేసిన వెహికల్సే పెద్దగా పోయేటి కాదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఫ్లైఓవర్ పడిందో అప్పటి నుంచి ఈ ఫ్లైఓవర్ కింద చిన్న షాపులు పడడం కానీ ఇక్కడ పెద్ద వెహికల్స్ వెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం బోయకొండ పోయే వాళ్ళందరూ ఎక్కువ కూడా ఈ రూట్లో పోతారు, ఈ పల్లెటూరు రూట్లో. ఒక ఆదివారం మాత్రమే క్రౌడ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పడిన తర్వాత ఈ నేషనల్ హైవే ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత చాలామంది ఈ రూట్లో వెళ్ళడం జరుగుతుంది. నిజం చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడం వచ్చి 1 లక్ష కూడా విలువ చేయింది. ఈరోజు వచ్చేసాను కోట్లలో విలువ చేస్తుంది అబ్బా. అంతా కూడా ఈ నేషనల్ హైవే వల్లే సాధ్యమైంది. మీరు చూసుకోండి, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు మదనపల్లిలో స్టాప్ అయిన తర్వాత మదనపల్లి నుంచి తిరుపతి పోవాలంటే అటు సైడు ఈ కలికిరి, పీలేరు మీద, అట్లా వాయిలపాడు మీద అట్లా ఊర్లో వెళ్ళకోకుండా ఈ నేషనల్ హైవే ఎక్కారనుకున్నా చాలా ఫాస్ట్గా మీరు మీ గమ్యాన్ని రీచ్ అవ్వచ్చు అన్నమాట. ఇందాక మీకు చూపించాం కదా ఆ ప్లెయిన్ వీడియో చూడండి కాబట్టి కింద ఎంత దాదాపు వచ్చేసినాం కదా 1000 feet పైకి వచ్చేసినాము. 1000 feet పైకి వచ్చేసిన తర్వాత కొండ మధ్యలో ప్లెయిన్ ఎంపీ స్థలం ఉందన్నమాట. ఇది చూడగలండి, ఈ కట్టెలన్నీ ఉన్నాయి కదా, ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో కట్టెలకు వస్తూ ఉంటాం అనమాట. ఎండిపోయిన కట్టెలు కొట్టుకోవడానికి పెళ్ళి కొట్టాలంటే అప్పుడు వచ్చేసి ఈ కట్టెలు కొట్టుకొని పోతూ ఉంటాం అనమాట. కాలంలో అంటే ఒక 20 years బ్యాక్ అట్లా అలాంటి సిచ్యువేషన్, అలాంటి టైంలో. కాకపోతే మామూలు కొండ పైన వచ్చేసింది మనం ఏమనుకుంటాము అన్నీ రాళ్ళే ఉంటాయి, ప్లెయిన్ ఎంటీ స్థలం ఉండదు అనుకుంటాం కదా. చూసుకోండి 100 మంది అయినా పడుకోవడానికి అంత స్పేస్ ఉంది. నిజమబ్బా, పైకి ఎక్కే కొద్దీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ ఇటు సైడ్ చూడండి, అది రోడ్డు అనమాట. అది రోడ్డు
ఆ పై నుంచి ఆ కింద నుంచి మేము పైకి ఎక్కుంటూ వచ్చినాము. ఎక్కే కొద్దీ ఇక ఎంటీ స్థలం ఉంటుంది అనుకుంటాను అనిపిస్తుంది, కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎట్లుందిరా అంటే అబ్బా బాబా. ఆ సినిమా యుగాంతం సినిమా అని చూసారా, కార్తీక్ సినిమా. ఆ కార్తీక్ సినిమాలో చూసేటువంటి ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి శతశృంగ పర్వతాలంటే ఇవే అబ్బా అబ్బా బాబా ఏమున్నాయి చూసుకోండి. వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆవులు అంటే ఇప్పుడు ఆవులు లేవు, ఫాస్ట్లో ఆవులు ఉన్నాయన్నమాట. అప్పుడు ఆవులు ఉన్నప్పుడు గొర్రెలు ఇవన్నీ నీళ్ళు తాగుతాయి. ఇవి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా చూపించడం మీకు. యాక్చువల్లీ వాటర్ ఉంటాయో ఉండవు అనుకున్నా. వాటర్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్. అబ్బా ఏమో లొకేషన్ చూడండి మీకు చూపిస్తానండి. యాక్చువల్లీ పైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇక్కడ చూద్దామండి, మీకు ఇంకా ముఖ్యమైనది నేను చూపిస్తాను. అదేంటంటే అక్కడ ఉన్నాయి కదా ఆ కొండ, దాన్ని ఆ కొండ మధ్యలో వచ్చేసి రెండు కొండల మధ్యలో వచ్చేసిన అక్కదేవత కొండ అంటారు అనమాట. అక్కడ వచ్చేసిన అక్కదేవతలకు పూజ చేస్తాం. అంటే మా శివపురమే కాదు, అక్కడ వాయలపాడులో కొంతమంది కానీ, తర్వాత వచ్చేసిన చెరుకిందపల్లి, కొత్తపల్లి వాళ్ళందరూ కూడా అలా పైకి వెళ్ళేసి అక్కడ అక్కదేవతలకి పూజ చేస్తారనమాట. ఇది మళ్ళీ ఇక్కడ పావురాలపేట ఇదే కదా, అటు సైడ్ ఉంది కదా రాయి, అటు సైడ్ కొద్దిగా పావురాలపేట ఉందన్నమాట. అంటే ఈ మొత్తం అడవిలో ఉన్నటువంటి పావురాలు మొత్తము కూడా ఏంట్రా అంటే పావురాలపేటకు వస్తాయి. చిన్నప్పుడు అయితే వెళ్తా ఉంటుంది, చిన్నపాటి హంటింగ్ అనమాట. పావురాలు చాలా అంటే చాలా బాగుంటాయి. చూసుకోండి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, దూరంలో ఉన్నాయి వాటర్. మీకు కనిపిస్తున్నాయి లేదా నాకు తెలియదు, కానీ అది ఏంటంటే గొంతుగుంట అంటారు అనమాట. ఒకప్పుడు అక్కడ తవ్విచ్చారనమాట. ఎందుకంటే కొండలపై నుంచి నీళ్ళు వస్తాయి, అది స్టోరేజ్ పెట్టుకుంటే అక్కడ చుట్టుపక్కల పండించే రైతులకి వాటర్ బాగుంటుంది అనేసిందను అప్పుడు ఒక కాలంలో తవ్విచ్చారు. రీసెంట్గా వర్షాలు బాగా పడ్డాయి కదా, ఆ వర్షాలకి అది నిండిపోయింది. మీరు చూసుకోవచ్చు. చెట్టు చాలా అంటే చాలా బాగుంది. అది చూసుకోండి. మీకు ఇందాక చెప్పాను కదా, నేను నేషనల్ హైవే మదనపల్లి నుంచి తిరుపతికి పోతుందని చెప్పాను కదా, ఒక పెద్ద హైవే వేసారు అన్నాను కదా, అదే హైవే. అది మీకు కొండల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొగమంచు ఉండడం వల్ల సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ అది చూసుకోండి. అటు సైడ్ ఇంకా కొంచెము ఆ కొండల మధ్యలో ఇంకోటి ఒక నది ఒక చెరువు ఉంది కదా, దాన్నే సిటిఎం చెరువు అంటాం అన్నమాట. చిన్న తిప్ప సముద్రము. ఆ చెరువు మధ్యలో ఎత్తుకొచ్చి ఈ నేషనల్ హైవే వేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అయితే నేను ఆల్రెడీ ఎంటీ వీడియో తీసాను మీకు. ఆ రోడ్డు కానీ తర్వాత చేసిన చిన్న తిప్ప సముద్రం సిటిఎం వచ్చేసిన ఆ చెరువు కానీ తీసాను. ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూసుకోండి. ఎవరైనా చూడడం ఉన్న వాళ్ళు అయితేనా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది పని ఇట్లున్నాయి శివపురం కొండలో. మనం చూసుకొని జాగ్రత్తగా వచ్చినామంటేనా లొకేషను అద్దెకంటే అద్దరిపోతుంది. మామూలుగా ఉండదు. మొత్తం బాగా అంతా కనిపిస్తుంది కదా, బాగుండా సీతానా. అప్పా స్లోగా ఇప్పుడు వీడియో కదిలిపోతుంది. ఏంటి యాక్షన్ కూడా తీసుకోవచ్చు. చూడు ఎట్లా వస్తుంది యాక్షన్లో. ఇష్టా ఇంత హైట్లో ఇంత కొండపైన ఎవరు పొయ్యి పెట్టిందా? ఏం పని చేద్దామని పొయ్యి పెట్టినారు మీరు. చూడండి ఇంత పైన టాప్లో సరిగ్గా రావడమే కష్టం. ఈ దారిలో పొయ్యి పెట్టినారు. ఏం చేస్తారో ఏమో. ఏదో పొడి కూడా చికెన్ మసాలా పౌడర్ తెచ్చుకున్నారు మన వాళ్ళు ఎవరో దేవుళ్ళు. నిజంగా నేను ఎలాంటి వ్యూలో చూపించాలనుకున్నాను అలాంటి వ్యూ శివరం దొరికింది, కానీ మధ్యలో అడ్డం వచ్చినాయి అనమాట. అట్టర్ బ్లాక్ చేసినాయి. కానీ మీకు సైడ్లో నేను చూపిస్తానండి, చెప్తా. ఈ సైడ్ నుంచి చూపిస్తాను. పరపకాయలు అంటారు సబ్స్క్రైబర్, చూసుకోండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను పరపకాయలు. ఏవబ్బా చిన్నప్పుడు తిన్న కాయలు. కొండపోయికి వచ్చేళ్ళకి పొద్దున్నే ఆకలి వేస్తుంది. తినండి, చాలా బాగుంటాయి. ఇంకా చూడండి
లాస్ట్లో ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, చూడండి ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది మా ఇల్లు అది. అటు సైడ్ చూసుకోండి, ఇది కాలనీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడండి. గ్రీనరీ మాత్రం సాగు కొట్టి చంపేసింది. అది మధ్యలో సోడం టెంపుల్, అది పల్లి మొత్తం కలిస్తే శివపురం. ఇక్కడ చూసుకోండి ఎంత బాగుందో. అన్నీ 4 కొండల మధ్యలో ఉంది అబ్బా శివపురము. అందుకనే చూడడానికి ఇంత అంటే ఇంత బాగుంటుంది, అమేజింగ్గా ఉంటుంది శివపురము. చూసుకోండి, నేషనల్ హైవే మీకు బాగా కనిపిస్తుంది. నాకు చూపించాను కదా నేషనల్ హైవే, అంటే ఇంకా కొంచెం హైట్ అవి చూపించాము, సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, ఆల్టో డిలక్స్ బస్సు పోతుంది మంజనపల్లి నుంచి తిరుపతికి. చూడండి అబ్బా, మొత్తం ఫాగ్ వచ్చేసింది, మొత్తం వస్తూ ఉంది. ఫాగ్ కొట్టేసింది కొడుకుని. ఏదైనా వీలుద్దామా? హైదరాబాద్లో జస్ట్ ఒక 1 కిలోమీటర్ నడచాలన్నా నామోషిగా టైం సరిపోక చాలా బాధపడతా ఉంటాయి. థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్లో థ్యాంక్స్ ఇచ్చేసాను అప్ప మా ఊరికి. ఎంత బాగుందంటే చూడండి, కావాలంటే ఈ లొకేషన్లో పొద్దున్నే కొండపైకి ఎక్కింటే ఎంత హెల్దీగా ఉందంటే, నాకు తెలుసా హెల్దీగా ఉందో ఎట్లుందని ఎక్కి పైకి ఎక్కింటే చాలా అంటే చాలా బాగుందప్ప. ఢిల్లీ స్కూల్ పబ్లిక్ బస్ వచ్చింది చూసుకోండి కావాలంటే ఆడ. ఇలా రోజు ఎక్కినామనుకున్నా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చాలా బాగుంది. చూసుకోండి మా ఊరు 100 సంవత్సరాల కింద క్రితం పుట్టిన ఊరు శివపురం ఇది. అంత తాతలు అంతా కూడా అంతా ఎక్స్పైర్ అయిపోయినారు, కానీ చరిత్ర మాత్రం అలాగే ఉంది శివపురానికి. ఆ చరిత్రని మేమంతా ఎక్స్పోజ్ చేస్తున్నాం అనమాట. ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చి చూడండి, అజ్జంగా చూడండి అబ్బా. చూడండి ఆ ఫాగ్ ఎంత బాగుంది చూడండి, కావాలండి ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. చాలా బాగుంది కదా. నిజంగా ఇంకా బాగా ఫాగ్ వస్తుంది చూపిద్దామని అంటే కింద బాగా కనిపిస్తుంది, పైకంటే అనుకుంటాం. పైకి వస్తే ఇంకా కింద కనిపిస్తుంది అనుకుంటాం. Yeah. Unknown Brain, Marvin Devine. I'm saying bye to all the lies and all the times you cried, saying that I wasn't right, yet I was right by your side. You manipulator, playing games, your friends commentators, and I don't know what you say about our
Yeah. Unknown brain. Matter, I'm trying to tell you that me just doing me gon' have you jealous. I know that I gotta stay away from all your games. Yeah, I know that I found somebody else to love me one day. You'll realize the grass ain't greener on the other side. No, you did me dirty for the last time, so now I gotta say goodbye. So now I gotta say Yeah, my life is lovely now, I'm focused on me. You said you were about to die, I guess the car is on E. But see, I ain't even tripping, cause I just chose to believe that somebody gon' come around and give me just what I need. I don't wanna see you frowning, see you looking down and out, coming to me crying, saying you miss having me around. Gave you chances and you blew it, you so easily influenced. All the times you told me beat it, now you gotta face the music. I'm saying